హాయ్ ఫ్రెండ్స్, ముందుగా నా పేరు గోపి అండి. ఫ్రెండ్స్, బైక్ మీద మీరు ఏదైనా లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేస్తున్నారా? ఓకే. బైక్ మొత్తం కూడా చక్కగా సర్వీసింగ్ చేయించాము. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. లాంగ్ డ్రైవ్‌కి వెళ్ళిపోవచ్చు అని మీరు అనుకుంటున్నారా? ఫ్రెండ్స్, టోటల్‌గా నా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఈ వీడియో అయితే ప్లాన్ చేశానండి. అలా మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మిస్టేక్ జరుగుతదనమాట. కొన్ని బైక్‌కి సంబంధించిన వస్తువులు మీతో క్యారీ చేయండి. ఎందుకంటే ముందుగా నా గురించి నేను చెప్పుకోవాలనుకుంటే, నా పేరు గోపి అండి. వైజాగ్ మాది. వైజాగ్ నుంచి నేనైతే డార్జిలింగ్ అయితే వెళ్ళాను. డార్జిలింగ్ నుంచి అయితే రిటర్న్ అయితే వచ్చాననమాట. బండి మీద పల్సర్ 150 BS6 ఓకేనా. మళ్ళీ సేమ్ బండి మీద నేను వైజాగ్ నుంచి కడప అయితే వెళ్ళాను. కడప నుంచి రిటర్న్ అయితే వచ్చాను. మళ్ళీ వైజాగ్ నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళాను. హైదరాబాద్ నుంచి రిటర్న్ అయితే వచ్చాను. వైజాగ్ నుంచి మళ్ళీ వారణాసి అయితే వెళ్ళాను లేటెస్ట్‌గా. వారణాసి నుంచి మాత్రం నేను బైక్ పార్సల్ చేసుకొని వచ్చాననమాట. సో, ఏంటంటే ఇలాంటి నా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి లాంగ్ డ్రైవ్ చేస్తున్నాను. ఏ ప్రాబ్లమ్‌లు వస్తాయి బైక్‌కి. మనం బైక్‌కి సంబంధించిన వస్తువులు మనం కొన్ని క్యారీ చేయాలి. ఓకేనా. ముందుగా ఏంటంటే పాత వాళ్ళందరికీ తెలుసు. 100 కిలోమీటర్స్ ఎళ్ళిన తర్వాత మన బండి పక్కన ఆపి ఒక గంట ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా. అలా లాంగ్ డ్రైవ్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే బండి ఏం గాదు. ఆటోమేటిక్‌గా బండి అదే ఆగిపోద్ది. బండి అదే ఆగిపోద్దండి. మనం పక్కకు తీసుకొని పెట్టాలన్నమాట. కంటిన్యూయస్‌గా కొడుతూ బండి సడెన్‌గా వర్షం గాని వచ్చిందనుకోండి, అక్కడ మ్యాగ్నెటిక్ కాయిల్ అని చెప్పేసి ఉంటది. మనం గేర్ ఏస్తాం చూసారా? ఆ గేర్ పక్కన కిందన ఉంటదనమాట మ్యాగ్నెటిక్ కాయిల్. ఆ మ్యాగ్నెటిక్ కాయిల్ పోద్ది. మ్యాగ్నెటిక్ కాయిల్ ఖచ్చితంగా మనం క్యారీ చేయాలి. ఫస్ట్ మనం మ్యాగ్నెటిక్ ఆ బండేంటి? ఆ బండి తాలూకు మ్యాగ్నెటిక్ కాయిల్ ఎక్కడుంది? ఆ మ్యాగ్నెటిక్ కాయిల్ మీరు కొనుక్కొని పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఇదండి. సెకండ్ ఏంటంటే, ఏ బండయితే ఆ బండి మ్యాగ్నెటిక్ కాయిల్ మీరు కొనుక్కొని పెట్టుకోండి. నెక్స్ట్ మీరు ఇంజిన్ ఆయిల్ క్యారీ చేయాలండి. అదెందుకో చెప్తాను చూడండి. కంటిన్యూయస్‌గా మీరు 400 కిలోమీటర్స్ మీరు డ్రైవ్ చేశారు. అక్కడ మీరు రూమ్ తీసుకున్నారు. రూమ్‌లో స్టే చేశారు. మార్నింగ్ లేసి మీరేం చేస్తారంటే, ఆ ఇంజిన్ ఆయిల్ ఏదైతే ఉంటదో, అది రీసైకిల్ చేసేయండి. అది మొత్తం చిన్న డొక్కులాగా ఉంటది కదా! డొక్కులో మొత్తం ఇంజిన్ ఆయిల్ ఇప్పేసి, ఆ ఇంజిన్ ఆయిల్ మొత్తం తీసి మీరు కొత్త ఇంజిన్ ఆయిల్ పోసేసి, ఈ ఇంజిన్ ఆయిల్ మళ్ళీ కొత్త డబ్బాలో ఏసేసి, సీల్ చేసి పెట్టేసేయండి పక్కన. ఓకేనా. ఇంకో 400 కిలోమీటర్స్ వరకు మీకు ప్రాబ్లమ్ ఉండదనమాట. ఓకేనా. ఇంజిన్ ఆయిల్ కూడా ఖచ్చితంగా క్యారీ చేయండి. నెక్స్ట్ ఇంకోటేంటంటే కంటిన్యూయస్‌గా మీరు 50 కిలోమీటర్స్ డ్రైవ్ చేశారండి. డ్రైవ్ చేసి సడెన్‌గా వర్షం పడిందనుకోండి. లేదనుకుంటే ఒక అదేంటంటే రోడ్డు గొప్పులు, గొయ్యిలు ఉంటాయి కదా! దాంట్లోని వాటర్ ఉంటది. సడెన్‌గా మనం ఆ స్పీడ్‌లో హీట్ ఆఫ్ మూవ్‌మెంట్‌లో మనం ఏం చేస్తామంటే, ఆ బండనేది ఇలా దిగిపోద్ది. ఆ వాటర్ అనేది ఇంజిన్‌కి తగిలి ఏటవుద్దంటే, ఆ మ్యాగ్నెటిక్ కాయిల్ పోద్ది. పక్కాగా మ్యాగ్నెటిక్ కాయిల్ పోద్దన్న. ఓకేనా. నెక్స్టు మీరు లాంగ్ డ్రైవ్‌కి వెళ్తున్నప్పుడు ఏంటంటే, ఆహ్, అదేంటంటారు దాన్ని అప్డేట్ చేయించుకోండి. BS6 సంబంధించినవంతా కూడా అప్డేట్ వర్షన్‌లో ఉంటాయన్నమాట. కొత్త అప్డేట్‌లన్నీ చేయించుకోండి. లేకుంటే ఇంజిన్ చెక్ లైట్ ఎలిగేస్తూ ఉంటది. ఆ చెక్ లైట్ ఎలగడం ఏంటంటే, బండి కొద్దిగా ముందుకెళ్ళి ఆగిపోతుంటదన్నమాట. ముందుకెళ్ళి ఆగిపోతుంటది. ఒక 300 మీటర్స్ ఆగిల్లి మళ్ళీ ఆగిపోతుంటది. మళ్ళీ ఆటోమేటిక్‌గా అదే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆగిపోతుంటదన్నమాట. ఈ విధంగా ప్రాబ్లమ్‌లయితే వస్తుంటాయన్నమాట. నెక్స్ట్ ఇంకోటేంటంటే, ఖచ్చితంగా మీరు రెయిన్ కోట్ అండి. మీరెలాగా ఇదేసుకుంటారు. రైడింగ్ జాకెట్ ఏసుకుంటారు. కనపడుతుందా? రైడింగ్ జాకెట్ ఏసుకుంటారు. ఓకేనా. రైడింగ్ జాకెట్ ఏసుకునేప్పుడు మీరు రెయిన్ కోట్ ఒకటి క్యారీ చేయండి. నెక్స్ట్ ఇంకోటేంటంటే వెళ్తూ సడెన్‌గా వర్షం పడిందనుకోండి. ఓకే. ఒక సేఫ్ ప్లేస్‌లో మీరెళ్ళిపోయారు. బైక్ కూడా ఏం చేస్తారంటే, బైక్‌ని కూడా మీ దగ్గర తెచ్చుకోండి. ఎందుకంటే ఆ హీట్ ఆఫ్ మూవ్‌మెంట్‌లో అంటే ఇంజిన్ చాలా వేడెక్కిపోయి ఉంటది కదా! ఆ వేడెక్కిపోయే దాంట్లోనేంటంటే సడెన్‌గా వర్షం పడి ఆ మెయిన్ మ్యాగ్నెటిక్ కాయిల్ దెబ్బయిపోద్దండి. ఎందుకంటే నా అనుభవం చెప్తాను చూడండి. ఆహ్, ఇక్కడి నుంచి భువనేశ్వర్ ఎళ్ళాను. భువనేశ్వర్ నుంచి కలకత్తా, కలకత్తా మీదుగా మాల్డా, మాల్డా నుంచి అయితే నేను డార్జిలింగ్ అయితే వెళ్ళాను. వెళ్తున్నప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లమ్ రాలేదు. ఎందుకంటే ఇన్ని స్టాపులు తీసుకొని ఆగి హ్యాపీగా వెళ్ళాను కాబట్టి. అక్కడి నుంచి ఏం జరిగిందంటే ఊపు కదా! అర్జెంట్‌గా ఇంటికెళ్ళిపోవాలని చెప్పేసి నేను డార్జిలింగ్ నుంచి కలకత్తా వచ్చేసాను. కలకత్తా వచ్చినప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లమ్ రాలా. అంటే మధ్యలో తినడానికి ఆగానులెండి. ఒక హాఫ్ అన్ అవర్ తినడానికి ఆగాను. అప్పుడేమైందంటే బైక్ డ్రమ్మని డ్రైవ్ చేసుకొని వచ్చడం వల్ల ఏంటంటే, కలకత్తా ఆల్రెడీ వర్షం పడింది గలా. పెద్ద గొయ్యి ఉందా, గొయ్యిలో వాటర్ ఉందా, ఒక వాటర్‌లోనేంటంటే బండి పల్సర్ 150 బైక్ ఇలా దిగిపోయాను. ఇలా దిగిపోవడం వల్ల ఏంటంటే, మొత్తం వేడెక్కిపోవడం వల్ల ఏంటి అది దాన్నేంటంటే మ్యాగ్నెటిక్ కాయిల్ దొబ్బేసింది. ఆ దొబ్బెయడం వల్ల ఏంటంటే, ఇలాగెళ్ళి బండి ఆగిపోయింది. నాకు అర్థం కాలా. ఇదేంట్రా బాబు బండి ఆగిపోతుందని చెప్పేసి ఒక మెకానిక్ దగ్గర చూపిస్తే, ఇది మొత్తం ఒక రోజు పడతది. వైరింగ్ కంప్లెయింట్ అన్నాడాడు. అది వైరింగ్ కంప్లెయింట్ కాదు. అక్కడి నుంచి మెల్లిగా అలాగా తీసుకెళ్ళి అక్కడ భువనేశ్వర్‌లోని భువనేశ్వర్ ముందుకే ఇంకా ఒక భువనేశ్వర్ ముందుకే 200 కిలోమీటర్స్ ముందుకే అక్కడ హోటల్‌లో స్టే చేసి, ఉదయాన్నే మెల్లి అక్కడ సర్వీసింగ్ సెంటర్ ఉంటే అక్కడ చూపిస్తే మ్యాగ్నెటిక్ కాయిల్‌న నెక్స్ట్ ఏంటంటే
ఇలా హార్ట్ సింబల్ ఒకటి బిఎస్ సెన్సార్ ఒకటి ఉంటదనమాట. సెన్సార్. అది పోయిందని చెప్పి. ఈ 2 పోయాయనమాట. సో, లాంగ్ డ్రైవ్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఏంటంటే, బండిని ఒక హాఫ్ అన్ అవర్ ఆపాలి. 400 కిలోమీటర్స్ ఎళ్ళిన తర్వాత ఇంజిన్ ఆయిల్ రీసైకిల్ చేయాలి. అది మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టేసుకోవాలి. బండ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటేంటంటే పంచర్ కిట్ అండి. పంచర్ కిట్ కూడా మీరు ఖచ్చితంగా క్యారీ చేయండి. ఎందుకంటే ఎప్పుడు ఏ టైంలో ఎలాగుంటదో మనకు తెలీదు. అదే BS6 మనకి ఇది మన కొత్తగా బళ్ళొచ్చాయి. ఇప్పుడు రావడం మానేసాయండి. 411 సీసీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బండి అప్పట్లో రావడం మానేసి ఇప్పుడు ఇంకోటేంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ట్యూబ్ టైర్లుంటాయి. ట్యూబ్ టైర్లు ఇప్పడం కూడా మీకు తెలియాలి. ఓకేనా. ట్యూబ్ టైర్లు ఇప్పడం కూడా మీకు తెలియాలండి. మనకి రాయల్ ఎన్‌ఫీల్డ్ 411 సీసీ బైక్‌లో ఏంటంటే మనకి టైర్ ఇప్పాలి. ఎందుకంటే ట్యూబ్ టైర్లు ఉంటాయి కదా! ట్యూబ్ టైర్లు ఇప్పాలనమాట. అది ఇప్పడం కొద్దిగా మీరు నేర్చుకోండి. ఆ బైక్ మీ దగ్గర ఉంటే. ఓకేనా. ఎందుకంటే లాంగ్ డ్రైవ్‌కి మాత్రం ఆ బండి సూపర్ అండి. ఎక్స్ట్రార్డినరీగా పనిచేస్తది. నెక్స్ట్ ఇంకోటేంటంటే లాంగ్ డ్రైవ్‌కి వెళ్తున్నప్పుడండి ముందుగా పంచర్ కిట్ ఒకటి క్యారీ చేయండి. నెక్స్ట్ ఇదిగోండి ఈ రైడింగ్ జాకెట్ ఒకటి క్యారీ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇదిగోండి ఈ బ్రష్ ఒకటి క్యారీ చేయండి. కనపడుతుందా? ఈ చైన్‌ది సంబంధించిందన్నమాట. చైన్ దీనిలో పెట్టి కొత్తదేలెండి. చైన్ దీనిలో పెట్టేసి మనం మెయిన్ స్టాండ్ ఏసేసి చైన్ క్లీన్ చేసుకుంటే ఇంకా 2 ఉంటాయన్నమాట లిక్విడ్‌లు. చైన్ క్లీన్ చేసేవి. అయి పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదండి. మెయిన్ ఇదేనండి. ఆ మ్యాగ్నెటిక్ కాయిల్ పోద్ది. మ్యాగ్నెటిక్ కాయిల్ పోదు సర్వీసానంగా. కరెక్ట్‌గా 200 కిలోమీటర్లు వర్షం పడింది. ఏదైనా బురదలో బండి దింపేసామనుకో బండి స్టార్ట్ అవుద్ది. లేదనుకుంటే ఇంజిన్ చెక్ లైట్ ఎలిగేస్తుంటది BS6 అయితే. అదొకటి మీరు ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ పంచర్ కిట్ క్యారీ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఈ చైన్‌కి సంబంధించింది క్యారీ చేయండి. నెక్స్ట్ రెయిన్ కోట్ క్యారీ చేయండి. ఎప్పుడు ఎలాగుంటదో క్లైమేట్ తెలీదు. పక్కలాగా పర్లేదు కదా! వెళ్ళిపోవచ్చు అనుకుంటే దెబ్బైపోతారు. నెక్స్ట్ ఏంటంటే ఫోన్‌కి ఇది ఉంటదండి. ఫోన్‌కి వాటర్ ప్రూఫ్‌ది ఉంటది కదా! అదొకటి మీరు క్యారీ చేయండి. నెక్స్ట్ ఏంటంటే వాటర్ ప్రూఫ్ బ్యాగ్ ఒకటి ఉంటదనమాట. చూపిస్తాను చూడండి. ఇదిగోండి. వాటర్ ప్రూఫ్ బ్యాగ్ కనపడుతుందా? ఈ వాటర్ ప్రూఫ్ బ్యాగ్ ఒకటి మీరు క్యారీ చేయండి. ఓకేనా. ఇయన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఎటువంటి కంప్లెయింట్ ఉండదండి. ఇప్పుడు చెప్తాను చూడండి పాయింట్. పల్సర్ 150 BS6 బండి 150 సీసీది కంటిన్యూస్‌గా మీరు కొట్టుకొని వెళ్ళిపోవచ్చండి. కంటిన్యూస్‌గా మీరు కొట్టుకొని వెళ్ళొచ్చు. ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి శ్రీకాకుళం కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే ఏంటంటే మీరు వర్షం పడుతుందా లేదా మీరు చూసుకోవాలి. ఓకేనా. వర్షం గాని పడిందనుకోండి మీరు ఔట్. ఎందుకంటే మధ్యలో అక్కడ బండి ఆగిపోద్ది. పక్కా బండి ఆగుతది. ఓకేనా. బండికి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదండి. కాకపోతే మనం ఆగి వెళ్ళాలి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానెల్‌లో ఉంటాయి. ఒకసారి చెకౌట్ చేయండి. నేను చెప్పదలసిన వీడియోస్ అంతే ఇదే భయ్యా. ఏం క్యారీ 4 క్యారీ చేయాలి. ఒకటి మ్యాగ్నెటిక్ కాయిల్ ఒకటి, ఇంజిన్ ఆయిల్ ఒకటి, పంచర్ కిట్ ఒకటి. తర్వాత ఏంటంటే మనకి పంచర్ కిట్‌తో పాటు ఎయిర్ ఫిల్ చేసుకునేది ఒకటి దొరుకుద్దండి. పవర్ బ్యాంక్ లాగా ఉంటది. చూపిస్తాను చూడండి. యాక్చువల్‌గా పవర్ బ్యాంకేలెండి. ఇది ఒకటి ఉంటది. ఇలా పెట్టుకొని మనకి ఆటోమేటిక్‌గా పిన్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా టైర్‌లో ఎగిసిపోద్ది. గాలి ఉఫ్ ఉఫ్ అని ఊదేద్దనమాట. అది మరి క్యారీ చేయాల్సి ఉంటది. లేదనుకుంటే ఆటోమేటిక్‌గా రూ. 200 తోటి మనకేంటంటే పంచర్ ఏసుకున్న తర్వాత మీరు దీనిలో పెట్టేసి టైర్‌లో పెట్టేసి మీరు జస్ట్ హ్యాండ్‌తోని ఇలాగ పంప్ చేస్తే ఆటోమేటిక్‌గా ఎయిర్ ఫిల్ అయిపోతది. అది మీరు గుర్తుపెట్టుకోండి. పంచర్ కిట్ ఒకటి క్యారీ చేయండి. నెక్స్ట్ పవర్ బ్యాంక్ ఖచ్చితంగా ఉండాలండి. నెక్స్ట్ ఏంటంటే మనకి మొబైల్ హోల్డర్ ఉంటది కదా! మ్యాప్ చూసుకునేది అదొకటి మీరు క్యారీ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఎంత లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్తున్నప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక్క సెకండ్ చూడండి. ఇటువంటి ఫోన్‌లతోనే వీడియో రికార్డ్ చేస్తున్నాను. అది నేను చేసిన పెద్ద తప్పు. ఓకేనా. డార్జిలింగ్ వెళ్ళా. ఫోన్‌తోని షూట్ చేశా. నాకు ఇంత దూరం వెళ్లి వేస్ట్ అనిపించింది నాకైతే. గోప్రో ఒకటి క్యారీ చేయండి. 13 ఒకటి బావుంటదంట. అదొకటి క్యారీ చేయండి. నెక్స్ట్ సోనీ కెమెరా ఒకటి ఉంటదనమాట. 34,000 ఎంతో. ఆ కెమెరా ఒకటి క్యారీ ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ ఏంటంటే ప్యానియర్స్ అండి. లెఫ్ట్ సైడు ఈ రైట్ సైడ్ ప్యానియర్ కాకుండా మనకి ఎనకాతల ప్యానియర్ ఉంటది. ఆ ప్యానియర్ నోటనే ఇగోండి. ఈ బ్యాగ్ చూసారా? ఈ బ్యాగ్ వాటర్ ప్రూఫ్ బ్యాగ్ ఒకటి. ఓకేనా. ఈ బ్యాగ్ ఒకటి క్యారీ చేసుకుంటే చాలండి. మరి లెఫ్ట్ సైడ్ ప్యానెల్‌లు, రైట్ సైడ్ ప్యానెల్‌లు నాకు తెలిసి బండికి సంబంధించిన టూల్ కిట్ అంతా కూడా బ్యాక్ సైడ్ పెట్టేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ చైన్స్ పాకెట్లండి. మీరు బయలుదేరుతున్నప్పుడు చైన్స్ పాకెట్లు ఎలాగున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆ బండి లాంగ్ డ్రైవ్ కొడుతున్నప్పుడు చైన్ స్పీడ్‌గా తిరిగి లూజ్ అయిపోతుంటది. లూజ్ అయిపోయి డబడబా సౌండ్ వచ్చేస్తదనమాట. ఆ డబడబా సౌండ్ వచ్చి చైన్ తెగిపోతది. తెగిపోతున్నప్పుడు ఎనక ముందు ఎవరు ఉండరండి. అది కూడా మీరు ఖచ్చితంగా అయితే దృష్టిలో అయితే పెట్టుకోండి. ఏమో ఇయన్నీ మీకు చెప్పాలనేది అనిపించింది. నెక్స్ట్ మంచి మైక్ ఒకటి క్యారీ చేయండి. చూపిస్తాను చూడండి. ఇది
డిజిటెక్ ఈ మైక్ ఒకటి అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి మీరు వ్లాగర్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, బైక్ మీద మీరు ఎంత లాంగ్ జర్నీ అయితే చేయొచ్చు. ఎంత లాంగ్ జర్నీ అయినా మీరు చేయొచ్చు. ఏమీ అవ్వదు. కాకపోతే ఏంటంటే అక్కడ క్లచ్ ప్లేట్లు ఉంటాయి చూసారా? క్లచ్ ప్లేట్లు ముందుగానే సర్వీసింగ్ చేయించినప్పుడు క్లచ్ ప్లేట్లు మార్పించుకోండి. చైనీస్ స్ప్రాకెట్లు కూడా మార్పించుకోండి. ఫ్రంట్ టైర్, బ్యాక్ టైర్ కూడా మార్పించుకోండి. BS6 బళ్ళైతే అప్డేట్లు చేయించుకోండి. నెక్స్ట్ ఏంటంటే మ్యాగ్నెటిక్ కాయిల్ చెక్ చేయించుకోండి. బస్ అంతేనండి. ఇంకేం అవసరంలే. హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు. ఎంత లాంగ్ అన్నా సరే. నెక్స్ట్ 400 కిలోమీటర్స్ అక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకుంటే, రీసైకిల్ చేసుకుంటే ఇంకా మంచిది. రీసైకిల్ చేసుకోకపోయినా ఏం అవ్వదు. ఎందుకంటే మనకి ఏంటంటే యాక్చువల్‌గా 2000 కిలోమీటర్స్ చేంజ్ చేసుకోవాలి, 5000 కిలోమీటర్స్ చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే మనం బైక్ మెకానిక్స్ గట్టా చెప్తుంటారు కదా! మనం అంత స్పీడ్ మీద వెళ్తున్నాం కదా మరి. మనం వెళ్ళేదే ఒక 50, 60 స్పీడ్‌లో అయితే ఉన్ను 70, 80, 70, 80, 70, 80, 70 అని కొట్టుకెళ్ళిపోతాం. ఆ కొట్టుకెళ్ళిపోయిన ఏమవుతది ఇంజిన్ ఆయిల్ వేసి దొబ్బేస్తది. ఓకేనా? మనకు 400 కిలోమీటర్లకి కొత్త ఇంజిన్ ఆయిల్ యేసుకొని, మళ్ళీ పాత ఇంజిన్ ఆయిల్ ఆ డబ్బాలో యేసుకొని, మళ్ళీ మనకు ఇంకో 400 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఆ ఇంజిన్ ఆయిల్ ఉంటది కదా! మళ్ళీ ఈ పాత ఇంజిన్ ఆయిల్ దాంట్లో యేసేసి మళ్ళీ ఈ ఇంజిన్ ఆయిల్ అలా రీసైకిల్ చేసుకుంటే మనం ఎంత లాంగ్ అయినా వెళ్ళొచ్చండి. ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇది వీడియో. కంప్లీట్‌గా చూసారని అయితే అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా మన ఛానెల్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. అది క్లిక్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. నా ఎక్స్‌పీరియన్స్ టోటల్‌గా పెట్టానయితే అనుకుంటున్నాను. హావ్ ఎ నైస్ డే. జై హింద్. గోపి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.